శ్రీ గురుభ్యో నమ. విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసంలో సంక్రాంతి, మకర సంక్రాంతి ఎప్పుడు? సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి ప్రవేశించుటే సంక్రమణం. ప్రతీ నెల కూడా ఒక్కొక్క రాశిలో కూడా సూర్యుడు ప్రవేశిస్తాడు. అలాగే మకరంలో ప్రవేశించినటువంటి రవి అంటే సూర్యుడు మకరంలో ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాడో ఆ ప్రవేశించిన కాలాన్ని పుణ్యకాలంగా భావించి మకర సంక్రమణం, సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆది నుంచి ఆనవాయితీగా నడుస్తుంది. అయితే సంక్రాంతి పండుగ ఎప్పుడు చేసుకోవాలి? 14వ తేదీని చేసుకోవాలా? 15వ తేదీని చేసుకోవాలా? అయితే సంక్రమణం ఎప్పుడు జరుగుతుంది? సూర్యనారాయణమూర్తి మకరంలో రాత్రి 8:43 అంటే 8:45 అనుకోండి, 8:43 రవి సంక్రమణం జరుగుతుంది. అంటే సూర్యుడు ఒక రాశి నుంచి, ఒక ధనస్సు నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? మకరంలోకి వెళ్తున్నాడు. ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ఎప్పుడైతే వెళ్తున్నాడో అక్కడి నుంచి చేసుకున్నటువంటి పుణ్యకాలం మనం భావిస్తాం. అయితే పుణ్యకాలంలో చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి? పితృకర్మలు చెయ్యి. పుష్యమాసంలో శూన్య దినాల్లో పెద్దల పేరు చెప్పి వాళ్ళకి బట్టలు పెట్టుకోవడం, నూతన వస్త్రాలు పెట్టుకోవడం, అలాగే వాళ్ళ పేరు చెప్పి బ్రాహ్మణుడికి దానాలు ఇవ్వడం, పొత్తర్ల అంటాం. ఏదైతే కార్యక్రమాలు ఆనవాయితీగా జరుగుతున్నాయో అవన్నీ కూడా సూర్యాస్తమ సమయమందు నిషేధించబడినవి. సూర్యుడు అస్తమించిన తర్వాత రాత్రి కదా మకరంలో ప్రవేశించాడు, లేదా 14వ తేదీనే సంక్రాంతి చేస్తారు. అందుకని 15వ తేదీన మీరు ఒకటి ఆలోచించండి. బ్రహ్మముహూర్తం మొదలుకొని దేవతలకు బ్రహ్మముహూర్తం, పితృదేవతలకు సూర్యోదయం తర్వాత, సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 1:15 వరకు కూడా మనం పుణ్యకాలంగా భావించుకొని పెద్దలకి, అంటే అపరాహ్న సమయంలో కూడా ఇచ్చుకోవడం చాలా మంచిది. అన్ని సమయాల కంటే అపరాహ్న సమయంలో బ్రాహ్మణుడికి పిలిచి ఆ పెద్దల పేరు చెప్పుకొని ఏదైతే పొత్తలు దానం ఇస్తున్నామో అది కూడా మంచిది. బ్రహ్మముహూర్తం, చాలామంది బ్రహ్మముహూర్తంలో సూర్యోదయం కాకుండా ఇస్తుంటారు. అది వాళ్ళ ఇష్టం. అది దేవతలకు అర్పితం చేయండి. దేవతలకి మనం ఏదైతే ఆరాధిస్తున్నామో అది బ్రహ్మముహూర్తము. సూర్యోదయం లగాతు అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత అపరాహ్న సమయం వరకు ఉన్నటువంటి కాలంలో, ఈ పుణ్యకాలంలో పెద్దలకి మనం ఏదైతే పత్రులు దానం ఇచ్చుకుంటామో చాలా మంచిది. అయితే ఈ బట్టలు పెట్టుకోవడం అంటారు కదా, మనం ఏ సమయంలో? మధ్యాహ్నం లోపు నేను చెప్పాను కదా, మధ్యాహ్నం లోపు వాళ్ళు 8:30, 7, 9 గంటలకి, 10 గంటల లోపు, వీలైనంత వరకు 10 గంటల వరకు ఈ పిండి వంటలు అవి వండుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి 10 గంటల లోపు చేసుకోవడం చాలా మంది. ఈ సంక్రాంతి సమయంలో కుటుంబ సమేతంగా, ఇది పెద్దల కార్యక్రమం కాబట్టి కుటుంబం అన్నది ఐక్యతగా పొంది, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు శ్రీకాకుళం జిల్లాలో నేను చాలా చూశాను. ఎంత దూరంలో ఉంటూ ఉన్నాయి, అక్కడికి ఆ పుట్టిన ఊరిని చేరుకుంటాడు. ఆ తల్లిదండ్రులు ఉంటే ఆ తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి అన్నదమ్ములు ఎంతమందితో ఉన్నారో, అన్నదమ్ములు తాలూకా ఆ భార్యలు, వాళ్ళ పిల్లలు కుటుంబ సమేతంగా చాలా గొప్పగా చేసుకున్నటువంటి పండుగ ఏదైతే ఉందో ఈ సంక్రాంతి పండుగ, చాలా మన ఆంధ్రులకి చాలా ఆనవాయితీగా వస్తున్నటువంటి, పెద్దల నుంచి వస్తున్నటువంటి ఈ పండుగ ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. బంధుత్వాన్ని తగ్గొట్టుకోకూడదు, కలుపుకుంటూ ముందుకు పోవాలి, మంచి అభివృద్ధిలోకి రావాలి. మళ్ళీ మరి ఎపిసోడ్తో వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.